వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. జనగామ జిల్లా స్టేషన్ గర్పూర్ నియోజకవర్గం వెంకటాపురం నుంచి నష్కల్ వరకు రైతుల పక్షాన మహాపాదయాత్ర చేపట్టారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత కడియం శ్రీహరికి దక్కిందన్నారు. రైతులు నీళ్లు, యూరియా లేక ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని తీవ్రంగా విమర్శించారు. అదేవిధంగా దేవాదుల, ఉప్పుగల్లు, చెన్నూరు, పాలకుర్తి రిజర్వాయర్ల పనులు ప్రభుత్వం వాయిదా వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రాజ్యం కేసీఆర్, రాక్షస రాజ్యం కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యానించారు. కరెంటు కోతలు, సాగునీటి కొరత, యూరియా సమస్యలు, వరి కొనుగోలు ఇబ్బందులు ఇవే కాంగ్రెస్ పాలన ఫలితమని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ పాదయాత్రలో జిల్లా, మండల బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజయ్య గారు వచ్చి మా జఫర్గఢ్ మండలంలో పోతానే ల్యాండ్స్ 6 లక్షలు ఇస్తే ఏం తప్పిపోతుందంటే నేను కేసీఆర్ గారి దగ్గర పోయి 10 లక్షలు చేసిన ఎకరానప్పుడు గాని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు గాని ఎవరు కూడా వాస్తవాలు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మోసం చేశాడో కడియం శ్రీహరి గారు కూడా అట్నే మోసగాడు. ఇద్దరు మోసగాళ్ళే, ఇద్దరు నాయంబర్ తిరిగిన వాళ్ళే. ఇక్కడ కూడా గన్పూర్, జఫ్రాగడ్డ మండలం అన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తినండి, సిగ్గు లేకుండా మళ్ళా నీతో చెప్పే ప్రయత్నం చేయకుండా. మీరు అవినీతి కోసం పోయిందో, ఏ పార్టీలో చేరిందో ఎందుకో తెలియదు, కానీ ఇప్పటికైనా పనులు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించే ఏర్పాటు చేయాలి. ఓ పక్కన ఎరువుల కోసం కొట్టాడుతుంటే తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి గారు ఎరువులు ఉన్నాయా అని అంటున్నారు. సిగ్గు లేదు. ఎరువుల కోసం మహిళలు కొట్లాడుకుంటారు, తన్నుకుంటున్నారు. మేము 6 నెలల ముందే గతంలో మేము ఢిల్లీ పోయి బస్తాలు తీసుకుని వ్యాగన్లో పంపించి 6 నెలల ముందు స్టాక్ పెట్టారు. మరి మీరు ముందు ఇది ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎరువుల కోసం రైతులు కొట్టుకుంటా అంటే ఇళ్లలో పంచాయలు అవుతున్నాయి, భూములన్నీ ఆగమాగం అవుతున్నాయి. సిగ్గు అనిపిస్తలేదు. భగవంతుడు కనకరించి నీళ్లు ఇస్తాంటే కూడా యూరియా ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులకు క్షమాపణ చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా సరైన రీతిలో నడవచ్చిందిగా నేను విజ్ఞప్తిస్తాను. లేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. అనంగా నీళ్లు వదిలిపెడతారు, మళ్ళా ఒక 5-6 రోజులు పట్టే నీళ్లు ఆగిపోతాయి. కానీ భగవంతుడి దయ వల్ల వర్షాలు పడటమే ఆయనతో నీళ్లు వచ్చాయి. కానీ 3 కింద 3.5 సంవత్సరాల కింద టెండర్ ఇచ్చారు. దేవాదుల, ఉప్పుగల్లు రిజర్వాయర్ కొంత, చెన్నూరు రిజర్వాయర్ కొంత, పాలకుర్తి రిజర్వాయర్ కొంత, దాదాపు 300 కోట్ల పని రాజశేఖర రెడ్డి పీరియడ్లో టెండర్ ఇచ్చారు. దాదాపు 17 ఏళ్ల కింద 18 ఏళ్ల కింద ఇచ్చారు. దాని రేట్స్ ఆ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసిపోయారు. నేను నోటీసుల మీద నోటీసులు ఇచ్చి కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసి ఈ టెండర్ పెట్టాం. అప్పుడు ఒక 50-60 కోట్లు పెరిగినాయి కొత్త రేట్ల ప్రకారం. 350 కోట్ల కింద టెండర్ విడిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు 50 కోట్లు ఎట్లా పెంచారు, రేట్లు పెంచాం. ఆ కాంట్రాక్టర్ చేయలేదు కాబట్టి పెంచి దాదాపు 70% పనులైనవి, ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయి, పనులు మొదలైనవి. పూర్తయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు 2 ఏళ్ల బట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిల్లులు ఇస్తలేరు. వాళ్ళ బిల్లులు ఇయ్యక ఆగమాగం చేశారు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయింది. కాంట్రాక్టర్లు చేసిన సిద్ధంగా ఉన్నారు. మా బిల్లులు వస్తలేవు, ఏమన్నంటే వర్షాన్ని ఆపుతాను అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని 1000 కోట్లకు పెంచారు. 300 కోట్ల వరకును 2 ఏళ్ల కింద పిలిచిన దాన్ని 1000 కోట్లకు పెంచి ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్లు చేయనని కదా, కాంట్రాక్టర్లు చేస్తుంటే కూడా దాన్ని 1000 కోట్లకు పెంచి ఎవరి లబ్ధి కోసం దీన్ని చేశారనేది కూడా నేను డిమాండ్ చేస్తున్నా. అయినా పాత వర్క్స్ చేయక ఇన్ని రోజులు పెండింగ్ పెట్టారు. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. నీళ్లకు ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర రాయపర్తి మండలం, వర్ధనకోట మండలం, ఐలోన్ మండలం, అటు పోతే కొడకన్ల మండలం, అదే తిరిగా పెద్ద